హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని హాట్ వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. తర్వాత టమాటా అండ్ అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అది కట్ చేసుకున్న తర్వాత కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మళ్ళీ కొంచెం రెడ్ కలర్ వచ్చినాక మంచిగా ఫ్రై అయినాక మిక్సీకి పట్టుకోవాలి. థిక్ పేస్ట్ లాగా వస్తుంది ఇది. ఈ పేస్ట్ని అయితే మళ్ళీ మనం మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకోవాలి. సేమ్ జస్ట్ లైక్ మసాలా కర్రీ ఇది అంతే. ఇప్పుడైతే ఈ వేడి చేసినవి ఉన్నాయి కదా మిల్ మేకర్స్, వాటిని నేను వాటర్ ఏమీ లేకుండా పిండుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఈ మిల్ మేకర్స్ని కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకొని అందులో ఈ మిల్ మేకర్స్ వేసి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నట్లనే అదైతే ఇట్లా అయింది. నేను ఉప్పు కారం కొంచెం తక్కువ వేసిన, అందుకు అది వైట్ కలర్లో కనిపిస్తుంది. మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను మళ్ళీ కర్రీలో కూడా మళ్ళీ యాడ్ చేసిన ఉప్పు కారం, అందుకోసం ఈ మిల్ మేకర్స్లో తక్కువ యాడ్ చేసిన. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులో మసాలాస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ ఇవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఇదైతే ఇందులోంచి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు అందులోకి మిల్ మేకర్స్ యాడ్ చేసుకోవాలి. అంతే, మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చూడండి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడైతే ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే. నేనైతే వేసుకొని తిన్నా, నాకైతే నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.